హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ సృజన అండి. ఎంవి రెడ్డి కంటి ఆసుపత్రిలో వర్క్ చేస్తున్నాను. ఇవాళ శుక్లం ఆపరేషన్ చేయించుకున్న తర్వాత ఎలాంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి అనే దాని గురించి డిస్కస్ చేసుకుందాము. శుక్లం ఆపరేషన్ అయిన తర్వాత కంట్లో చెడు నీరు అనేది అస్సలు పడకూడదు. ట్యాప్ వాటర్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ ఎటువంటి నీరు కూడా కంట్లో అనేది పడకూడదు 6 వారాల వరకు. సెకండ్ థింగ్, కంట్లో డస్ట్ కానీ నలకలు కానీ పడకూడదు. ప్రొటెక్టివ్ గ్లాసెస్ పెట్టుకొని ఉండడం సేఫ్ అన్నమాట. థర్డ్ థింగ్ ఏంటంటే కంటికి ఎటువంటి గాయం కానీ ఒత్తిడి కానీ తగలకూడదు. ఈ 3 ఎందుకు ఇంపార్టెంట్ అంటే కంటి మీద మనం సన్నని ఘాటు పెడతాము. ఆ ఘాటు అనేది శరీరంలో కలిసేదాకా దానిని ఎటువంటి డిస్టర్బెన్స్ జరగకూడదు. అందుకనే కంట్లో వాటర్ కానీ డస్ట్ కానీ పడకూడదు. అలాగే కంటికి గాయం కూడా అవ్వకూడదు. ఇంకొక ముఖ్యమైన ప్రికాషన్స్ ఏంటంటే టైంకి డ్రాప్స్ వేసుకోవాలి. ఏ ఐ డ్రాప్ ఎన్నిసార్లు వేసుకోవాలనేది హాస్పిటల్ వారు మీకు చెప్తారు. ఆ ప్రకారం డ్రాప్స్ వేసుకోవడం అనేది అసలు మర్చిపోకూడదు. అండ్ మీకు ఎవరైతే డ్రాప్స్ వేస్తారో వాళ్ళు 2 చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కొని క్లీన్ హ్యాండ్స్తో మాత్రమే మీకు ఐ డ్రాప్స్ అనేది వేసుకోవాలి. ఐ డ్రాప్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఐ డ్రాప్ వేసుకోవాల్సిన పద్ధతి ఏంటి అనేది కూడా మేము మా నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాము. సో ఈ జాగ్రత్తలన్నీ ఫాలో అయ్యి మీ జనరల్ హెల్త్ కండిషన్ కూడా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తే మీరు శుక్లం ఆపరేషన్లో నుంచి సక్సెస్ఫుల్గా గుడ్ రిజల్ట్ని పొందగలుగుతారు.